వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత్తు పదార్థాల నియంత్రణపై సుల్తానాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీపీ అధికారుల ఆకస్మిక తనిఖీ. వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో 15 రోజుల పాటు జరిగే శాకంబరి నవరాత్రి మహోత్సవంలో రంగారెడ్డి శంకర్పల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై యువతి హల్చల్. నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ తనిఖీ చేసిన అదోని డివిజన్ సబ్ కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు మంచి కాదు, ఓట్లేసినందుకు ముంచారు. ముంచిన వాళ్ళు మంచి చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే. సూపర్ 6 ఇవ్వనందుకు మంచి చేశారా? 17,000 కోట్ల విద్యుత్ బిల్లుల భారం మోపినందుకు మంచి చేశారా? గత ప్రభుత్వం లెక్క మీరు కూడా అప్పులు చేస్తున్నందుకు మంచి చేశారా? జగన్ కారు ప్రమాదం తప్పిదంలో పోలీసుల పాత్ర కూడా ఎక్కువ. 100 మందికి అనుమతి ఇచ్చి 1000 మందికి వస్తుంటే ఏం చేశారు? జగన్ ఓట్లను కొన్నట్లు డబ్బులతో పోలీసులను కూడా కొన్నాడా? జగన్ ఆ జెండా ఒకటే, బల ప్రదర్శన. జగన్ బల ప్రదర్శన యాత్రలకు అనుమతి ఇవ్వకుండా నిషేధం విధించాలని వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే. చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు? సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా? లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఈ మంచి చెప్తున్నారా? లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గబ్బోలు పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావాలి. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చేయని హామీలు అయితే సూపర్ 6 తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభావ అన్నారు. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలైతే ఈయన 67 లక్షలు ఇస్తానంటున్నారు. దాదాపు 30-35 లక్షల మంది రైతులకి ముంచే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి దీవెన ఈ పథకం అయితే 87 లక్షల మంది పిల్లలు చదువుతుంటే 67 లక్షల మంది బిడ్డలకే ఇచ్చి 20 లక్షల మందికి బిడ్డలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ అయితే అలా పురాయిస్తున్నారు. బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం. పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు. మహిళలకి మహాశక్తి అని నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 ఏళ్లు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు. అంటే దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్.
ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా P4 తో లింక్ పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు సూపర్ 6 డబ్బా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ 6 అమలు చేస్తామని ఎలక్షన్ల అప్పుడు తిరిగినప్పుడు P4 తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడేమో P4 కు పెడతాము అని చెప్తున్నారు. మరి చంద్రబాబు గారికి ముంచే ప్రయత్నం కాకపోతే ఏంటి అని అడుగుతున్నాం. ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు. నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి పోయిన ఎలక్షన్ లో కూడా అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు. అప్పుడు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఇలాగైతే చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకుంటారో అర్థం కావటం లేదు. తల్లి వేధింపుల వల్లే కూతురు ఈ పని చేసింది. జీడిమెట్ల ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగా చూసుకోలేదని, చిన్న కూతుర్ని మాత్రం బాగా చూసుకుంటుందని, తనని చిత్రహింసలు పెడుతుందని 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజుల్లో హోంలో ఉన్న యువతి. ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేశారు. అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన తల్లి అని బాల్నగర్ డీఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది. వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాత శివాని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది. అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను. దాదాపుగా అవే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ వీడితోటి అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం. అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి దోమలపెంట వద్ద బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్ పలువురికి స్వల్ప గాయాలు. హైదరాబాద్ నుండి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాడు ఆడ గుద్దులు పైన కూర్చుంటే బాగానే ఉన్నారు. రాత్రి చూస్తా అతను వస్తా ఉండదు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడతాం. ఆత్మహత్యకు కారణమైన రాచకొండ కృష్ణ కుటుంబాన్ని మరియు అతనికి అండగా నిలిచిన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రేవంత్ రెడ్డి దండవిటల్ ఫ్లెక్సీలు పెట్టుకుని రైతులను దోచుకుంట వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కాగజ్ నగర్ డీఎస్పీకి తేల్చి చెప్పిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆదరణగా ఉంటామని చెప్పిండ్రు. మరి కోనప్ప గారు వారు 1 లక్ష రూపాయలు ఇస్తాం. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి తప్పకుండా 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఇచ్చి ఇంకా ఎంతమంది వీలైతే అంతమంది పైసలు వేసుకొని ఈ కుటుంబానికి అండగా ఉందాం. అదేవిధంగా మరి ఇంకోటి కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు గెలవంది కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకొని పేద ప్రజలందరినీ కూడా భయపెట్టించి వాళ్ళు ₹1 రేటు ఉంటే ₹2 రేటు ఉంటే ₹4 పెట్టి మరి అలా ఘోరంగా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి విజిలెన్స్ దాడులు వీళ్ళ మీద చేయించాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. లేకపోతే కేవలం పెంచికల్పేట సమస్యనే కాదు, కేవలం దాయిగామ సమస్యనే కాదు, లేకపోతే బెజ్జూరు కౌటాలనే కాదు, ఈ ప్రాంతంలో ప్రతి చోట కూడా తరతరాలుగా ఈ పేద రైతులందరినీ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం బాగుంటున్నారు, వీళ్ళు మాత్రం ఇట్లనే ఉంటున్నారు. అందువరకు మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ భార్యను కృష్ణ వాళ్ళ భార్యను కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా వీళ్ళ మీద విజిలెన్స్ దాడులు కూడా చేయాలి. అదేవిధంగా నేను మళ్ళీ ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తున్నా, నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా చెప్తున్నా, ఈ కేసులో తప్పకుండా శిక్ష పడుతుంది.
ఎందుకంటే రాజశేఖర్ చనిపోయేటప్పుడు తన చావుకు కారకులు ఎవరో వీడియోలో చెప్పిండు. అదే విధంగా రాజశేఖర్ బంధువులందరూ కూడా ఆయనకు జరిగిన అన్యాయాన్ని చూసిండ్రు. వాళ్ళమ్మ కూడా మరి ఈ విషయాన్ని తెలుసు, ఆమెకు కూడా తెలుసు. అదే విధంగా రాజశేఖర్ చనిపోక ముందు వాళ్ళ బావకు ఒక సూసైడ్ నోట్ కూడా ఇచ్చి పంపించిండు. మనం అందరం కూడా జరిగిన నిజాన్ని తప్పకుండా పోలీసులకు చెప్పి ఈ కేసులో అతి త్వరలోనే మీరు దయచేసి ఛార్జ్షీట్ వేయండి డిఎస్పీ గారు వేసి వీళ్ళందరూ కూడా ఈ దొంగలందరూ కూడా జైల్లో ఉంటట్టు చూడండి, వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా మీరందరూ రాజశేఖర్ కుటుంబానికి సంఘీభావంగా వచ్చినందుకు, మరి ముఖ్యంగా స్థానిక నాయకులందరూ కూడా చొరవ తీసుకొని కుటుంబాన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం. జై తెలంగాణ, జై కేసీఆర్. కూర్చోండి, నిలబడే సార్, కూర్చుంటే అందరు ప్రసంగం మా బాధ కూడా అర్థం చేసుకుంటాం, కుటుంబ పరిస్థితి కూడా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తారు, అంతా ఓకే. కానీ ఆ కుటుంబం ఎట్లా బతకాలి? మిమ్మల్ని తప్పు పడతలేదు సార్, మీరు చేసే పని మీరు కరెక్ట్ చేసిరు. ఇప్పుడు ముసలోళ్ళ ఆమె మరి ఆమె పరిస్థితి ఏంది అది చెప్పి సాయం చేయండి. మీరు ఏమంటారు? మన కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఇప్పటికే కొన్ని క్లియర్ చేశాం, మిగిలినవి డిసెంబర్లోగా న్యాయబద్ధంగా పరిష్కరిస్తామన్నారు మంత్రి లోకేష్ బాబు. మాకున్న సమాచారం మేరకు సుమారుగా 29 కార్యకర్తలపైన, పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు 29 మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెడతాం జరిగింది. ఇప్పటికీ 20 కేసులు తీయేస్తాం జరిగింది. ఆ 9 కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినవి కొన్ని ఉంటాయి, ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 90% మనం క్లియర్ అయ్యింది, 10% పెండింగ్ ఉంది. పెండింగ్ కూడా ఎందుకుందో 2 విషయాలు ప్రధానంగా. దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీ క్లోజ్ అయిపోయినాయి, పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి గల అది లాక్ చేస్తారు. సో పేమెంట్ చేయలేకపోతున్నాం. కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు, దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం. రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా 10%, 15%, 20% హోల్డ్ చేశారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేస్తున్నాం, చేసి ఆ డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఈ రోజు మనం గెలిచాం. 3 పార్టీలు కలిసికట్టుగా గెలిచాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేశాం. సిద్ధాంతాలు వేరైనా ఆలోచన ఒకటే, అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలని. వేరే పార్టీలు వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది. ఆ దిశగా మనం కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కనుకనే మనం ఈ రోజు ముందరికి వెళ్ళగలుగుతున్నాం. ఈ రోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకున్నామంటే వాళ్ళ సహకారం ఉంది. రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది. రేపు కర్నూలులో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది, దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు. అందుకే మన యోగా డేకి నేను వస్తానంటే ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్ తో, వాళ్ళు అడగపోయినా ఒక రికార్డ్ సాధించాలని 3 లక్షల మందితో ఒక రికార్డ్ సాధించి గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక కానుకగా మనందరం అందజేశాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కొండంకల్ గేట్ దగ్గర రైల్వే ట్రాక్పై ఒక కార్ తీసుకొని వచ్చిన గుర్తు తెలియని మహిళ. ఎల్సీ గేట్ నెంబర్ 22E రైల్వే పోలీసుల అదుపులో మహిళ విచారిస్తున్న పోలీసులు. రైల్వే ట్రాక్పై మహిళా కార్ తీసుకురావడంతో పలు రైళ్ల ఆలస్యం. హిందీలో మాట్లాడుతున్న మహిళ. రైల్వే ట్రాక్ పైన మహిళను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.
అన్న కార్తీక మనం లోపలికి सीट बैठ दी ठीक गुंज बैठ गुंज ఆస్తులు తాకట్టు పెట్టలేదు, మద్యం ఆదాయం తాకట్టు పెట్టలేదు అని చంద్రబాబు అన్నారు. తాకట్టు పెట్టడమే కాదు, అంతకంటే దారుణమైన పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చెల్లించకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకునేలా వెసులుబాటు కల్పించారు అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి అన్నారు. చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసే దానికోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే అర్థమేమి? ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి, దేశానికి, రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుందన్నమాట. ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంటు, బ్యాంక్ అకౌంటు ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది. ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే, ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల, అంటే ఇప్పుడు ఈ నెల జూన్ లోపల 3,429 కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది. ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్ గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు. నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు, రాష్ట్ర చరిత్రలో అయితే లేనే లేదు. దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి? రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి గాని రాష్ట్ర ఖజానాల నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు? పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో, దేశంలో ఉండే ప్రతి పౌరునికి సంబంధించిన ధనము గాని, వారి శ్రేయస్సు గాని వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్ కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్, బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అమరావతి బాండ్స్ 1.9 అంటే దాదాపు 2% మీరు రాష్ట్రం చేసే అప్పు కంటే కూడా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం జరిగింది. ఆ రోజు మీరు సెక్యూరిటీ ఇవ్వడం ఇచ్చిందా? మీరు అమరావతి భూమిని తాకట్టు పెట్టడం జరిగింది. ఇదే మా పీరియడ్ లో 2019-24లో ఏపీఎస్బీసీఎల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రూవరేజెస్ కార్పొరేషన్, ఏదైతే మద్యం అమ్మే
కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ మేము అప్పు చేయడం జరిగింది. ఎట్లా చేయడం జరిగిందండి? 9.62% చేయడం జరిగింది. అయితే 9.62% చేసినప్పుడు SDL అంటే RBI ద్వారా రాష్ట్రం చేసిన అప్పు వచ్చేసి 7.93. అంటే మా అప్పుకు తేడా ఎంత ఉన్నింది? 1.69% మాత్రమే తేడా ఉంది. మీది 1.9% అయితే మాది 1.69% మాత్రమే తేడా ఉంది. మేము ఏ తాకట్టు పెట్టలేదు, మేము ఏ RBI డెబిట్ మ్యాండేట్ లేదు. ఈ రోజు మే 25లో మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మీరు అప్పు చేస్తే ఎంతండి? 9.3% చేయడం జరిగింది. కానీ మీరు 9.3% ఏదైతే ఇప్పుడు వడ్డీ కడుతున్నారో ఈ రోజు రాష్ట్రానికి అప్పు దొరుకుతుండేది 6.71% మాత్రమే. అంటే మీరు ఇప్పుడు చేసిన అప్పుకు ఏదైతే రాష్ట్రానికి అప్పు దొరుకుతుందో 2.59 అంటే ఇంచుమించు 2.5% పైన తేడా ఉంది. అంటే 2.5% పైగా మీరు RBI నుంచి డైరెక్ట్ గా డబ్బులు కట్టకుండా తీసుకునే దానికి మీరు అవకాశం ఇచ్చినారు, పర్మిషన్ ఇచ్చినారు, ఆమోదం ఇచ్చినారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఇచ్చినారు. ఏం సెక్యూరిటీ ఇచ్చినారంటే మీరు జీవో నంబర్ 69 24 ఏప్రిల్ 2025 ఏమండి? రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన 1,91,000 కోట్లు 1,91,000 కోట్ల ఖనిజ సంపదను పెట్టండి అసెంబ్లీ, ఏదో చర్చలకు రండి అంటున్నారు. మా బీఆర్ఎస్ కార్యకర్తలు చాలు మీ కాంగ్రెస్ వాళ్ళకి సమాధానం చెప్పడానికి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసలు అసెంబ్లీ పెట్టే చేతగా బాధిపోతుంది కాదు. వారం రోజులు పెట్టుకుని అసెంబ్లీ బంద్. నిజంగా అంత చేసిన వాళ్ళు అయితే అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? పెట్టుకుంటే ఒక 40 రోజులు అసెంబ్లీ మాట్లాడదాం. అసెంబ్లీ పెట్టమంటే 3 రోజులకే కట్టం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వారానికి కట్టం. ఏడ బట్టలిస్తారో బీఆర్ఎస్ వాళ్ళు, ఏడ పడుకుపోతుందో సమాధానం చెప్పుకోలేక వారం రోజులకే అసెంబ్లీ వాయిదా వేసుకుని కాలిపోయే మీరు ఇంకేదో పెద్ద అసెంబ్లీలో మాట్లాడదామా, ఈడ పెట్టుకుని రెడీ. మా బీఆర్ఎస్ కార్యకర్త దాని మీకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ రెడీ. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పిలుపు మేరకు సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణపై సే ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్స్ అనే నినాదంతో సుల్తానాబాద్ పట్టణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు సుల్తానాబాద్ పట్టణం పూసల చౌరస్తా, రాజీవ్ రహదారిపై స్వప్న కాలనీ బోర్డు గుండా పోలీసులు, విద్యార్థులు ర్యాలీగా వెళ్లి తిరిగి పూసల చౌరస్తా వద్ద ముగించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనందరి బాధ్యత. క్విట్ డ్రగ్స్, చూస్ లైఫ్. కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఈస్ offenses. Say yes to life. Say no to drugs. డ్రగ్స్ తీసుకుంటే నువ్వే కాదు, దూరం కాదు. డ్రగ్స్ తరిమి కొడదాం, యువతను కాపాడుదాం. నీ జీవిత గమ్యాన్ని, నూరేళ్ల జీవితాన్ని మత్తు మందుకు తాకట్టు పెట్టకు. డ్రగ్స్ నిర్మూలన, కుటుంబాన్ని రోడ్డున పడవేయకు. మాదక ద్రవ్యం సేవించకు, మా నుండి నువ్వు దూరం కాకు. జీవిత గమ్యాన్ని, నూరేళ్ల జీవితాన్ని మత్తు మందుకు తాకట్టు పెట్టకు. డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని. జూలై 2 నుంచి గడప గడపకి కార్యక్రమం విజయవంతం చేయాలి. కష్టపడే కార్యకర్తలు గుర్తింపు ఇస్తున్నామన్నారు మంత్రి లోకేష్ బాబు. ఈ జూలై 2వ తారీఖు నుంచి పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తుంది. సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది. అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి. మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. కారణం ఏంటి? పాదయాత్రలో చాలా మంది నన్ను 2 విషయాలు అడిగారు. మొదటిది, అనా కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా? నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు. రెండో విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు, కూర్చుని మాట్లాడరు, మీటింగ్ వేయరు అని చెప్పారు.
అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు పనిచేయింది ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు, ఓటీపీ పెడితే అందరూ లొకేషన్ తిట్టుకున్నాడు. వీడికేం పని పట్టలేదు, పాదయాత్ర చేస్తే సరిపోతుంది, ఎన్ని ఎందుకు పెట్టాడు రాబోయ్ అని. అది పెట్టాం కనుకనే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం. అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం, అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం. ఫోటో స్టార్స్ కూడా గుర్తిస్తున్నాం. అద్భుతమైన ఫోటో స్టార్స్, వీళ్ళు ఫోటోలు బాగా దిగుతారు, అటు ఉండి అని చెప్తున్నాం. సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్ లో కూడా రెఫరల్ ఇచ్చాం, అక్కడ ఎవరు బాగా పనిచేశారు కూడా తెలుసుకున్నాం. అదే విధంగా మన టీడీపీ ఉంది యాప్, సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారో కూడా తెలుసుకున్నాం, వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం. ఇది మొదటి. రెండోది, బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. నియోజకవర్గానికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొని వెళ్ళాలి. అందుకే మీరు చూస్తే బాబు గారు వచ్చినా కూడా కార్యకర్తల మీటింగ్ పెడుతున్నారు. నేను ఈ రోజు వచ్చింది దేనికి, మన కృష్ణా యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి. కరెక్ట్ గా ఎంతసేపు పడుతుంది, వచ్చేదానికి 1 గంటన్నర 2 గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు. నేను పొద్దున్న బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలను కలిసా, మిమ్మల్ని కలిసా, దాని తర్వాతనే వెళ్ళి ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నా. ఈ 2 కోరింది కార్యకర్తలు, చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.